ఏమిటి దేవా నన్ను దీవించటం లేదు? ఎందుకు ప్రభువా నన్ను అభివృద్ధి పరచటం లేదు? ఎందుకు నాయనా నా కుటుంబాన్ని కట్టడం లేదు? ఎందుకు ప్రభువా నా ఆరోగ్యాన్ని కుదుటపరచటం లేదు? ఎందుకు ప్రభువా ఆర్థికంగా నన్ను స్థిరపరచటం లేదు? ఎందుకు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు? ఎందుకు నాకు గర్భఫలం ఇవ్వడం లేదు? ఎందుకు నా కష్టాలు తీర్చటం లేదు? నా కన్నీరు తొడవడం లేదు? ప్రశ్నిస్తున్నావు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఒక్కసారి అర్థం చేసుకో. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా, బైబిల్లో ఆయన చెప్తుంది ఏమిటంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశించిన దేవుని దీవెన చూడకుండా ఉన్నావు అంటే అది దేవుని యొక్క పొరపాటు కాదు, నీలో ఉన్న పొరపాటే, నీలో ఉన్న పాపమే, నీలో ఉన్నటువంటి లోపమే, విడిచిపెట్టని ఒప్పుకోనటువంటి పాపిష్టి అలవాటే దేవుడు నిన్ను బలపరచకుండా, దేవుడు నిన్ను దీవించకుండా, దేవుడు నిన్ను అభివృద్ధి పరచకుండా ఆటంకపడుతుందనే విషయం అర్థం చేసుకుంటే మంచిది.